ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ మేలో జరగవలసిన శాసనసభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరగవలసిన పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల ముందు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు 7 నుంచి 10 విడతలుగా జరుగుతాయి. గతంలో మార్చి నెలలో విడుదలైన ఎన్నికల నోటిఫికేషను ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. గతంలో 2వ వారం ఏప్రిల్లో జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 2వ వారంలోనే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షాలైన జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరి మధ్య పొత్తు ఖరారైంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆ పార్టీ కూడా 2014లోలా 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే గతంలో లాగా 13 అసెంబ్లీ స్థానాలు, ఒక 6 లోక్సభ సీట్లలో పోటీ చేసే అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, తెలుగుదేశము సీట్ల కేటాయింపు ఒక వీడియో మీరు చూశారు. రెండో వీడియో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 4 జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక గురించి ఒక వీడియోను చూశారు. ఇప్పుడు రాయలసీమ 4 జిల్లాల్లో ఉండే 52 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారనే దాన్ని మీకు అందించబోతున్నాను. 52 నియోజకవర్గాలు కాను 2019లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా అనంతపురం జిల్లాలో ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, చిత్తూరు నుంచి నారా చంద్రబాబు నాయుడు. కోల్పోయిన పట్టుని తిరిగి పొందాలనే దృఢ సంకల్పంతో, ఎటువంటి మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను గుర్తించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూర్చుని ఏ స్థానాలలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో 14 స్థానాలుంటే, ఒకటి నందికొట్కూరులో చిన్న వెంకటస్వామి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ, 2 శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి కానీ లేదా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, 3 డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి కానీ కేఈ ప్రభాకర్ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక 4 కోడుమూరులో ప్రభాకర్ కానీ కిరణ్మయి కానీ అవకాశం ఉంది. ఇక 5 ఎమ్మెగనూరు, ఇక్కడ బివి మోహన్ రెడ్డి కుమారుడు జయనాగేశ్వర రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. అయినా మరొక అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నారు, కొంగంతి లక్ష్మీనారాయణ. వి లక్ష్మీనారాయణ చేనేత సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక 6 మంత్రాలయం, మంత్రాలయంలో తిక్కారెడ్డి ఉన్నా ఇక్కడ జయనాగేశ్వర రెడ్డిని లేదా బోయ సామాజిక వర్గానికి చెందిన ఉలగయ్య, వాల్మీకిని పెట్టాలనే ఆలోచన ఉంది. 7 ఆలూరు, కోట్ల సుజాతమ్మ,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోడలు లేదా వీరభద్ర గౌడ్. 8 కర్నూలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ వైశ్య సామాజిక వర్గం. 9 ఆదోని. ఇక్కడ జనసేన వాళ్ళు అడుగుతూ ఉన్నారు, జనసేనకు వెళ్ళే అవకాశం ఉన్నది. జనసేనలో విశ్వప్రసాద్ అనే అభ్యర్థి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ తెలుగుదేశానికి ఇస్తే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకి అవకాశం ఉంటుంది. 10 పత్తికొండ. ఇక్కడ కేఈ శ్యాంబాబు, కేఈ కృష్ణమూర్తి తనయుడు లేదా కేఈ ప్రభాకర్, ఈ ఇద్దరి మధ్యలో ఉంటుంది. అవకాశం కేఈ శ్యాంబాబుకి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 11 నంద్యాలలో మాజీ మంత్రి ఫరూక్. 12 బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. 13 ఆళ్లగడ్డ. ఆళ్లగడ్డలో కూడా జనసేన టికెట్ అడుగుతూ ఉంది. ఇక్కడ బీజేపీ పొత్తుంటే బీజేపీ వాళ్ళు కూడా ఆళ్లగడ్డ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ భూమా అఖిలప్రియ కానీ లేదు, ఒకవేళ జనసేన భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ, ఒకవేళ జనసేన కేటాయిస్తే భూమా కిషోర్ రెడ్డి. ఇక 14 పాణ్యం గౌరు సుచరిత. ఇక అనంతపురం జిల్లాకు వస్తే అనంతపురం జిల్లాలో మొట్టమొదటిది కళ్యాణదుర్గం. కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు కానీ లేదు హనుమంతరాయ చౌదరి కోడలు ఉన్నం వరలక్ష్మి, వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. ఇక 2 గుంతకల్ సీట్ని జనసేన కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశానికి ఇస్తే జితేంద్ర గౌడు, వెంకట శివుడు యాదవ్, పెరుమాళ్ళ జీవానందరెడ్డి, పత్తి హిమబిందు, వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నారు. ఇక సింగనమల 3 సింగనమల, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ వస్తే ఆయనకి ఈ సీటు కేటాయిస్తారు, లేదా ఎంఎస్ రాజు పేరు పరిశీలనలో ఉంది. 4 అనంతపురం జనసేనకు అడుగుతున్నారు. జనసేనకు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పోటీ చేస్తాడు. 5 ధర్మవరం. ఇక్కడ బీజేపీతో పొత్తు ఉంటే వరదాపురం సూరికి ఇది బీజేపీకి ఇవ్వటం జరుగుతుంది.